ఇవాళ మీ ముందుకి నేను టమాటో పప్పు చేసినాను. పెసరపప్పులో టమాటో వేసినాను. సో నేను చక్కగా పప్పు కడిగేసుకున్నాను, తగినన్ని నీళ్లు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అలాగే ఒక్కటే ఒక టమాటో వేసాను పెద్దది. సో ఇంకా ఎక్కువ టమాటో వేయకుండా పెసరపప్పు ఫ్లేవర్ ఎక్కువ ఎలివేట్ అవ్వడానికని నేను ఒకటే ఒక టమాటో వేసుకుని పచ్చిమిరపకాయలు ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసేసుకుని పసుపు వేసేసుకుని ఉడకబెట్టడానికి పెట్టేసినాను. తర్వాత ఇది బాగా ఉడికిపోయాక అప్పుడు నేను మీకు పోపు వేసి చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఇంకెలాంటి చింతపండు పిండడాలు అలాంటివి లేకుండా కమ్మగా తినేటట్టు చక్కగా పోపు వేసేసుకుని కరివేపాకు కొత్తిమీర వేసుకుని తినేటట్టు చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. మనకి ఫస్ట్ పప్పు తిన్నాము అనే అదేంటంటారు మనకి సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది అనమాట. సో చాలా చాలా బాగుంటుంది ఈ పప్పు మాత్రం. పెసరపప్పు టమాటో చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. చూసారు కదా, నేను పసుపు వేసేసుకున్నాను, పెసరపప్పులో చక్కగా వేసేసుకున్నాను. సూపర్బ్ ఉంటుంది పప్పు మాత్రం, సూపర్బ్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం, చాలా కమ్మగా ఉంటుంది. ఎక్కువ నెయ్యి వేసుకుని తినాలి. చక్కగా ఏ ఆవకాయ ఉంటే, టమాటో పచ్చడి, రోటి పచ్చడి ఏమైనా ఉంటే అలాంటివి నంచుకుని తింటే మాత్రం, దోస ఆవకాయ కానీ ఇలాంటివి నంచుకుని తింటే మాత్రం సూపర్బ్ ఉంటుంది. ఓకేనా? సరే, నేను ఇది బాగా ఉడికిపోయాక పోపు వేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. పప్పు బాగా ఉడికిపోయింది, నేను ఉడకబెట్టేసుకుంటానని చెప్పాను. చక్కగా ఉడికిపోయింది, చాలా సాఫ్ట్ గా చాలా బాగా ఉడికింది. నేను చెప్పినట్టు ఎక్కువ టమాటో వేసినా బాగోదు. అలా పెద్ద టమాటో ఒక్కటి వేస్తే చాలు. ఎందుకంటే మనకి ఆ పెసరపప్పు ఫ్లేవర్ అనేది మనకి ఎలివేట్ అవ్వాలంటే కొన్ని బ్యాలెన్స్డ్ గా వేయాలి. సో ఇలా బ్యాలెన్స్డ్ గా వేసేసానండి. సో బాగా మరిగిపోతుంది. ఇప్పుడు ఆవాల మెంతులు పొడి వేసేస్తాను. ఇది వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి, పప్పుకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకుంటాను. అలాగే తగినంత ఉప్పు వేసేసుకుంటాను. దీనికి సరిపడా రుచికి తగినంత ఉప్పు నేను వేసేసుకుంటాను. ఇది బాగా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడే మనం పోపు కూడా వేసేసుకుందామండి. ఇది మరిగేటప్పుడు ఇప్పుడు నేను సిమ్లో పెట్టేస్తాను. నేను ఆల్రెడీ వేడి చేసి పెట్టేసుకున్నాను, సో దట్ మంటలు రాకుండా. ఆల్రెడీ ఒకసారి మంటలు వచ్చాయి కదా, అందుకు. సో నేను ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు వేసానండి. ఇప్పుడు ఇంగు వేసినాను. ఇంగు మాత్రం చాలా మస్ట్ అండి. ఇంగు లేకపోతే అసలు పప్పు కానీ ఏది స్టార్ట్ చేయొద్దు. సాంబార్, రసం అలాంటివి ఎక్కువ ఇంగు పోపు వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ వస్తేనే బాగుంటుంది. బాగా వేగిపోయింది కదా, నూనె బాగా కాగి ఉన్నప్పుడు ఇవి వేసాను కాబట్టి ఇప్పుడు నేను ఎప్పుడు చేసేటట్టే మంచి ఎండుకారం వేసేసుకోవాలండి. ఎండుకారం వేసేసుకుని జస్ట్ ఇట్లా అనేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ కారం మంచిగా ఈ పోపులోకి వేసేసాక అదిరిపోతుందండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడే మనం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. మళ్ళీ దాన్ని ఇలా అనేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు మాత్రం. దీన్ని ఇందులో మెల్లిగా ట్రాన్స్ఫార్మ్ చేసేసుకోవాలి. ఇంకా నేను సపరేట్గా ఇంకా కారం వేయలేదు, జస్ట్ ఇదే కారం అనమాట. వేసేసుకుని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్నాక ఒక మరుగు వచ్చేస్తూ ఉంటుంది, ఆల్రెడీ మరుగు వచ్చేస్తుంది. మనం ఎక్కువ కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసేసుకోవాలి. అంతేనండి, పప్పు అయిపోయింది. టమాటో పెసరపప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో బాగుంటుంది, పుల్కాలో బాగుంటుంది, రోటీలో బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. పిల్లలకి పెద్దలకి అందరికీ ఎక్కువ నెయ్యి వేసి పెట్టండి. మీరు కూడా ఎక్కువ నెయ్యి వేసుకుని తినండి. ఇలాగే చిక్కగా ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. మరీ గట్టిగా ఉంటే బాగుండదు, మరీ పలుచగా ఉంటే బాగుండదు. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. చాలా చాలా టేస్టీ అయిన పప్పు మీ సొంతం అయిపోతుంది. మరి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నలుగురికి షేర్ చేయండి. లాంగ్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నా వ్యూస్ పెంచండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబర్స్ ని కూడా పెంచండి. ఓకేనా? మరి తప్పకుండా నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. బాయ్ అండి.